మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. వారం రోజుల్లో వాళ్ళిద్దరూ ఎవరనేది నాకు తెలియాలి. మీరే కనిపెట్టి వాళ్ళని నాకు అప్పచెప్పాలి. లేదంటే నా గురించి మీకు తెలుసు అనుకుంటా. తెలుసు సార్, తెలుసు. నేను మిమ్మల్ని ఇంట్రోగేట్ చేసినట్టు ఎవ్వరికీ తెలియకూడదు. చాలా సీక్రెట్గా ఉండాలి. అర్థమైందా? అర్థమైంది సార్. కానిస్టేబుల్స్ సార్, వీళ్ళ దగ్గర ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్స్ తీసుకొని పంపించండి. ఓకే సార్. రాయ్, నేనెప్పుడు పిలిస్తే అప్పుడు స్టేషన్కి రావాలి. నా పర్మిషన్ లేకుండా సిటీ దాటి ఎవ్వడూ వెళ్ళకూడదు. స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిన ప్రతిసారి లిఫ్ట్ చేసి మాట్లాడాలి. అంతేకాని సిమ్ తీసి పక్కన పడేయడాలు, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం లాంటి పనులు చేస్తే ఇంట్లో ఉండాల్సిన మీరు స్టేషన్లో ఉంటారు. టేబుల్ మీద ఉండాల్సిన లాఠీ నా చేతిలో ఉంటుంది. జాగ్రత్త. వెళ్ళండి. సరే, తీసుకో. ఏం డార్లింగ్ ఇది? ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి? ఇప్పుడెందుకు ఆ విషయం? లివ్ ఇట్. ముందు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అది చెప్పు. వాట్ డూ యు మీన్? ఏం మాట్లాడుతున్నావు మంజు? నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నా 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 స్టేటస్ పడిపోదు. నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసావు కదా, నన్ను మోసం చేస్తావా? ఆ స్మాల్ కరెక్షన్. నేను నిన్ను మోసం చేయలేదు, నువ్వే మోసపోయావు. నన్ను యూజ్ చేసుకుని పడేయడానికి నేనేం వస్తువుని కాదు. ఏంటి మంజు నువ్వు మరీను? నేనొక్కడిని తప్పు చేసినట్టు మాట్లాడతావేంటి? ఇద్దరం ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఎంజాయ్ చేశాం. దట్స్ ఇట్. అయినా నేను నిన్ను యూజ్ చేసుకోవడం ఏంటి? నిజం చెప్పాలంటే నువ్వే నన్ను యూజ్ చేసుకున్నావు. నీ అందంతో నాకు గాలం వేసి నా దగ్గర జాబ్ సంపాదించావు. ఆ తర్వాత నన్ను ఇంప్రెస్ చేయడానికి సాఫ్ట్గా, స్వీట్గా మాట్లాడి సినిమాలు, షికార్లంటూ నీకు నచ్చిన ప్లేసెస్కి తీసుకెళ్ళావు. నీకు కావాల్సినంత డబ్బు తీసుకున్నావు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? చెప్తున్నాను కదా, నేను నిన్ను పెళ్లి చేసుకోవటం ఇంపాసిబుల్. అది ఎప్పటికీ జరగదు. యూజ్ చేసుకున్న ప్రతి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇప్పటికే నాకు ఎన్ని పెళ్లిళ్ళు అయ్యావో కూడా నాకే తెలీదు. మంజు, వదులు. మంజు ఆగు, ఒక నిమిషం ఆగు. చెప్తున్నాను కదా, వదలమని చెప్తున్నాను కదా. ఏయ్, అసలు నువ్వు మారవా? ఎప్పుడు ఆడపిల్లల్ని ఏడిపిస్తూనే ఉంటావా? నా గురించి నీకెందుకు గాని పర్మిషన్ లేకుండా లోపలికి రాకూడదనే మేనర్స్ కూడా లేదా నీకు? మేనర్స్ గురించి నువ్వే చెప్పాలి. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?
నా మీద కేసు వేసావు కదా, ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకుందాం. దానికంటే ముందు ఇంకో విషయం తేల్చుకోవడానికి వచ్చాను. రాత్రి మా ఇంటికి రౌడీలను ఎందుకు పంపించావు? చెప్పు. రౌడీల్ని పంపించాల్సిన అవసరం నాకేముంది? నీకు తప్ప ఆ అవసరం ఎవరికీ లేదు. మర్యాదగా అడుగుతున్నాను, నిజం చెప్పు. నేను కూడా నిజమే చెప్తున్నాను. అయినా నేనెందుకు పంపిస్తాను? నేను కేసు గెలుస్తాను అన్న భయంతో అలా చేసుంటావు. పొరపాటు పడుతున్నావు ఝాన్సీ. నువ్వు కేసు గెలవడం భ్రమ. నా దగ్గర పక్కాగా అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. అయినా ఇంత చిన్న విషయానికి నేను అలాంటి పనులు చేయను. అసలు ఆ రౌడీలకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు. అనవసరంగా నువ్వు నా మీద డౌట్ పడి నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఏయ్, ఇప్పుడు నాకు నీ మీద డౌట్ మాత్రమే ఉంది. అదే నువ్వు అని కన్ఫర్మ్ అయ్యిందే అనుకో, నిన్ను మాత్రం ఊరికే వదిలిపెట్టను. షాక్ ట్రీట్మెంట్ ఇస్తా. ఈ ఝాన్సీ పవర్ ఏంటో చూపిస్తా. జాగ్రత్త. అక్కా, ఏంటి రాణి? అటాక్ చేయించింది తను కాదు అని చెప్తున్నాడు కదక్కా. తప్పు చేసిన వాడెవడైనా వెంటనే ఒప్పుకుంటాడా? లేదు కదా. వీడు కూడా అంతే. అంటే ఖచ్చితంగా తనే చేశాడంటావా? అఫ్కోర్స్ వాడే. నేను ఆ క్వశ్చన్ అడగగానే వాడు షాక్ అయ్యాడు. తప్పు చేసిన వాళ్లలో ఒక భయం ఉంటుంది చూసావా? ఆ భయం వాడి కళ్ళల్లో కనిపించింది. వాడిది చాలా క్రిమినల్ మైండ్ సెట్. ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. బావకి రావాల్సిన డబ్బులు ఇవ్వమని మర్యాదగా అడిగితే ఇవ్వలేదు. అంతేకాకుండా బావకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా మనకి రాకుండా చేయాలని ట్రై చేశాడు. అవును కదా. అప్పుడు ఆ ఇన్సూరెన్స్ ఆఫీసర్తో కలిసి ఏదో లాబియింగ్ చేశాడు. ఇప్పుడు నేనే వాడి మీద కేసేశాను. నేను ఖచ్చితంగా గెలుస్తాను అని వాడికి తెలుసు. అందుకే నా అడ్డు తప్పించుకోవడం కోసమే అలా చేసుంటాడు. నా గెస్ కరెక్టా లేదా వాడు చెప్పింది నిజమా అని తెలియాలంటే వెయిట్ చేయాలి. గౌతమ్ గారు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కదా. ఎంతో కాలం నిజం దాగదు. పద. నిన్నే అడిగేది చెప్పు. రౌడీలు గోండాలు అత్తారింటికి వచ్చినట్టు వచ్చి వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఫోన్లో సినిమా చూస్తున్నావా? లేదంటే ఎవరితోనన్నా సొల్లు కబుర్లు చెబుతున్నావా?